70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్నారని, ఆయన అభివృద్ధిలో భాగం పంచుకుందామనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు బీఆర్ఎస్ నాయకులు సాయిలు యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని, వారి స్ఫూర్తితోనే ఇకపై కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు సాయిలు యాదవ్ స్పష్టం చేశారు. మరి నాతో ఉన్న సోదరులకు మరి అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియడం ఏంటంటే, ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొంటూ ఆ రోజు మన ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మేము కేసీఆర్ గారి సమక్షంలోనే ఆ రోజు జాయిన్ కావడం జరిగింది. ఉద్యమంలో కూడా సకల జన సమ్మె కానీ, బస్సు రోకో కానీ, రైలు రోకో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా పాల్గొని మేము ఆ రోజు ఉద్యమంలో మా వంతు చేసినాము. కానీ ఈరోజు పార్టీ వీడుతున్నామంటే బాధ కూడా ఉంది. ఎందుకంటే ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ పార్టీలకు వెళ్ళి ఈరోజు పోతున్నంటే కొంత బాధ కూడా ఉంది. మరి అదే మాదిరిగా ఈరోజు ఇంకోటి ఏంటంటే, మన 70 సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్రం నుంచి మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి కావడం కూడా గర్వకారణం. ఎందుకంటే మరి మన మామ్నార్ జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి కావడము గర్వకారణము. మరి ఆయన చేసే అభివృద్ధిలో కానీ మరి ఈరోజు మరి ముందు కూడా మన మామ్నార్ నుంచి ముఖ్యమంత్రి అవుతాడో కూడా, కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయినందుకు ఆయనతో పాటు మనం కూడా కొంచెం తోడుపాటు చేస్తూ మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు విద్యానిధి మన పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడి ఆ విద్యార్థులను బడుగు బలహీన వర్గాల వాళ్ళని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మనం ఎంత సంపాదించినా ఉపయోగం లేదు, విద్య ఉంటే బాగుంటా అనే ఉద్దేశంతో ఈరోజు మన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ విద్యానిధి అనేది తెరిచి ఎంతోమంది పేద విద్యార్థుల కోసం కష్టపడుతున్నారు. కాబట్టి అది కూడా నాకు బాగా నచ్చింది. మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నా.